అందరికీ ఎలా ఉన్నారు? నా పేరు మధు. ఐయామ్ ఎ మేకప్ ఆర్టిస్ట్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం వింగ్ ఐలైనర్ ఎలా వేసుకోవాలో నేర్చుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఫస్ట్ వచ్చి కన్సీలర్ అప్లై చేసుకుంటున్నాను నా ఐలిడ్స్ మీద. ఇది కంప్లీట్గా ఆప్షనల్ స్టెప్. మీరు అవాయిడ్ చేయాలంటే అవాయిడ్ చేయొచ్చు, లేదు అప్లై చేసుకుంటా అంటే మీరు ఫేస్ మీద ఏ కన్సీలర్ అయితే యూస్ చేశారో దాన్ని ఐలిడ్స్ మీద చాలా కొద్దిగా అప్లై చేసుకుని నీట్గా బ్లెండ్ చేసుకోండి. నెక్స్ట్ నేను ఒక ట్రాన్స్లూసెంట్ పౌడర్ తీసుకుని ఇప్పుడు నా ఐలిడ్స్ మీద కన్సీలర్ పెట్టుకున్నాను కదా, దాన్ని చాలా స్లైట్గా సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఏ ఐలైనర్తో కంఫర్టబుల్గా ఉంటే దాంతో ట్రై చేయొచ్చు. నేను ఈరోజు పెన్తో చూపిస్తాను, కానీ మీ దగ్గర లిక్విడ్ లైనర్ ఉన్నా లేకపోతే పెన్సిల్ ఉన్నా దేంతోనైనా ఈ టెక్నిక్ ట్రై చేస్తే నీట్గా ఐలైనర్ వేసుకోవచ్చు. మనం వేసేటప్పుడు మన హ్యాండ్ ఎల్బోకి రిస్ట్కి మంచి సపోర్ట్ ఇవ్వాలి. అప్పుడే మీకు కంట్రోల్ ఎక్కువ ఉంటుంది మీరు యూజ్ చేసే ప్రోడక్ట్ మీద. నేనైతే ఇక్కడ ఒక టేబుల్ మీద నా ఎల్బోని రెస్ట్ చేసి పింకీ ఫింగర్తో నా రిస్ట్కి సపోర్ట్ ఇస్తాను. మీరు ఇలాగే పాసిబుల్ అయితే ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, మన ఐస్ అనేది మిర్రర్ కొంచెం కిందకి ఉంటే మీరు లైన్ వేసుకోవడానికి కంప్లీట్గా ఐస్ క్లోజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఒక మిర్రర్ని మీకు కొంచెం కిందకి, మీ ఐ లైన్ కన్నా కొంచెం కిందకి ప్లేస్ చేసుకుంటే నీట్గా మనకి పర్ఫెక్ట్ పొజిషన్లో మీరు లైనర్ వేసుకోవచ్చు అనమాట. మన ఐస్కి ఫ్రంట్ నుంచి లాస్ట్ దాకా నేను ఒక లైన్ వేసుకున్నాను. అలానే ఈ ఐ మీద వేసి చూపిస్తాను. సో మనం ఏం చేస్తున్నామంటే లైనర్ని ఫస్ట్ మధ్యలో నుంచి ముందుకి చాలా చిన్న చిన్న స్ట్రోక్స్తో ఒక లైన్ వేసుకుంటున్నాము. అలాగే ఆ తర్వాత మధ్యలో నుంచి ఎండ్కి కూడా చిన్న చిన్న స్ట్రోక్స్తో అదే లైన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాము. సో మన ఐ ఫ్రంట్ నుంచి లాస్ట్ దాకా మనకి ఆ ఐలైనర్ అన్నది రావాలి. ఇంకోటి మన ల్యాషెస్కి చాలా దగ్గరగా ఉండాలి ఆ ఐలైనర్. సో మీరు వేసేటప్పుడు ఫస్టే లావుగా వేయకండి, చాలా సన్నగా రావడానికి ట్రై చేయాలి. అంటే పెన్నుని ఇలా అడ్డంగా పెట్టుకొని మన ల్యాషెస్ ఉంటాయి కదా, మన ఐ ల్యాషెస్, దాని దగ్గర చాలా మెల్లగా చిన్న చిన్న స్ట్రోక్స్తో మీరు ఆ ఐ ల్యాషెస్ని ఫాలో అయితే మనకు చాలా నీట్గా ఫస్ట్ ఒక లైన్ అయితే వస్తుంది. ఓకేనా? నేనైతే సేమ్ అదే ఇప్పుడు మీకు చెప్పిందే ఫాలో అయ్యి ఒక లైన్ వేసుకున్నాను. ఇంకోటి, మీరు స్కిన్ అనేది ఎక్కువగా స్ట్రెచ్ చేయకూడదు అనమాట లైనర్ వేసుకునేటప్పుడు. ఎందుకంటే ఒకసారి మీరు వదిలేసాక ఆ లైన్ అంతా చాలా అనీవెన్ అయిపోతుంది. సో ఐస్ని ఇలా కిందకి పెట్టుకొని జస్ట్ మన ల్యాషెస్కి దగ్గరగా ఒక లైన్ వేసుకోవాలి. అండ్ ఈ లైన్ థిక్నెస్ వచ్చి మీకు అవైలబుల్ ఉన్న ఐలిడ్ స్పేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంత తక్కువ స్పేస్ ఉంటే అంత సన్నగా వేసుకుంటే చాలా నీట్గా అండ్ మీ ఐస్ పెద్దవిగా కనిపిస్తాయి. అండ్ మీకు ఒకవేళ ఐలిడ్ స్పేస్ ఎక్కువ ఉంటే మీరు ఆ లైనర్ని ఎంత థిక్గా కావాలంటే అంత థిక్గా వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఐస్ని స్ట్రెయిట్గా చూసుకుంటూ నా థిక్నెస్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటాను. అలా మనకి ఇలా ఐస్ మనం తెరిచినప్పుడు కూడా మన లైనర్ కనిపించాలి, అలాగే లిడ్ స్పేస్ కూడా కనిపించాలి. అప్పుడే మన ఐస్ పెద్దవిగా కనిపిస్తాయి. సో నాకైతే ఇప్పుడు ఈ థిక్నెస్ అయితే హ్యాపీ. ఇంకా లావుగా వేస్తే నా ఐస్ చిన్నగా అయిపోతాయి. ఇలాగే ఐలైనర్ వేసుకొని కూడా మన ఐస్ని వదిలేయచ్చు, చాలా నీట్గా చాలా బాగా కనిపిస్తుంది. కానీ వింగ్ వేసుకోవాలనుకుంటే మాత్రం మనం ఏం చేయాలంటే స్ట్రెయిట్గా చూసుకుంటూ మన లోవర్ ల్యాష్ ఉంది కదా, ఆ లోవర్ ల్యాష్ని ఫాలో అవుతూ వింగ్ వేసుకోవాలన్నమాట. అంటే మనం వేసుకునే వింగ్ మన లోవర్ ల్యాష్ లైన్ని ఫాలో అవ్వాలి. సో అది ఎలా అంటే, అండ్ మన ఐస్ కూడా కొద్దిగా తెరిచే ఉండాలి. సో నేను ఇలా స్ట్రెయిట్గా చూస్తూ ఇలా నా లోవర్ ల్యాష్ ఉంది కదా, లోవర్ ల్యాష్ నుంచి నా లోవర్ ల్యాష్ నుంచి నేను ఒక లైన్ని పైకి ఇలా డ్రా చేసుకున్నాను అనమాట. ఆ లైన్ ఎటు వెళ్ళాలి అంటే లోవర్ ల్యాష్ నుంచి మన ఐబ్రోస్ ఎండింగ్ ఉంటుంది కదా, టువర్డ్స్ అటు సైడ్ వెళ్ళాలి. మీకు ఎంత లెంత్ కావాలనుకుంటే అంత లెంత్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే అంత నార్మల్గా జనరల్గా అంత ప్రిఫర్ చేస్తాను.
సో లోవర్ ల్యాష్ లైన్ని ఫాలో అవుతూ ఆ వింగ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం పైన వేసిన లైనర్ని ఆ వింగ్తో అటాచ్ చేయాలన్నమాట. అది ఎలా అంటే ఇలా స్ట్రైట్ చూసుకుంటూ సో ఇలా స్ట్రైట్ చూసుకుంటూ పైన ఐలైనర్తో మనం కింద నుంచి వేసిన వింగ్ని కలిపితే మనకి మధ్యలో ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అలా ట్రయాంగిల్ ఫామ్ అయితే మనకి మంచి వింగ్ అవుతుంది అనమాట. అలా ట్రయాంగిల్ వేసిన తర్వాత దాన్ని నేను ఫిల్ చేసుకున్నాను. సో నేను వింగ్ ఈ ట్రయాంగిల్ వేసేటప్పుడు కూడా చాలా చిన్న స్ట్రోక్స్తోనే వేస్తున్నాను. మీరు అలాగే వేసుకోవాలి. ఒకటేసారి మనం లైన్ వేసుకుంటే మిస్టేక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనం ఈ స్మాల్ స్ట్రోక్స్ అలవాటు చేసుకుంటే మాత్రం చాలా నీట్ ఫినిష్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను కింద ల్యాష్ లైన్ నుంచి పైన ల్యాష్ లైన్ కలిపి ట్రయాంగిల్ చేశాను కదా, ఇప్పుడు దాన్ని ఫిల్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you guys in my next video. Bye.